అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంతకుముందు ఒక 3 days వీడియోస్ పెట్టలేదు. ఒక అకేషన్ అయితే ఉంది అన్నారు కదండి. సో దానికోసమే గుంటూరు అయితే వచ్చాము. మీరు చూస్తే కనుక స్టార్టింగ్లో గుంటూరు జంక్షన్ అని చెప్పి చూపించాను కదా. సో ఎక్కడికి వచ్చానంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. వాళ్ళ ఇంటికి రావడం ఆలస్యం. లియో జిమ్మి రెండు మాత్రం వచ్చేస్తాయి అనమాట. వచ్చి చుట్టూ తిరిగేసి స్మెల్ చూసి వీళ్ళు మనోళ్ళే అని చెప్పి అప్పుడు కానీ వదలవండి. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ డేనే ఇంకా అందరం కలిసి అయితే కార్లో బయలుదేరాము. ఇంతకీ ఆ అకేషన్ ఏంటి చెప్పలేదు కదండి. మా బుడ్డిగాడికి అన్నప్రాసన అనమాట. చూడండి నా ఒళ్ళోనే కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు చేతులతోటి. ఎన్నో మంత్స్ నుంచి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ డే కోసము. అన్నప్రాసన వచ్చేసరికి తెనాలిలో అండి. తెనాలి వెళ్ళే దారిలో సంగం డైరీ అనమాట, పెద్దది. ఇక్కడ నుంచే మనకి మిల్క్ సంబంధించిన అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ మనకి సైడ్ అంతా కాలువ ఉందండి. దీంట్లో ఫిషింగ్ కూడా పడతా ఉన్నారు. నేను షార్ట్ వీడియో అయితే తీశానమాట. అలాంటి ఫుల్ గ్రీనరీ ఉందండి. చాలా బాగుంది అసలు టెంపుల్ దగ్గర అంతా కూడా. మనకి ఇక్కడ చూస్తే కనుక కొబ్బరి బొండాల చెట్లు, చాలా తోటలు కూడా ఉన్నాయి. అక్కడ చిన్న చిలిప్ పని అయితే చేసాము, అది కూడా షూట్ చేశాను, చూపిస్తా. ఇది వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్ కాదండి, పార్కింగ్ ఉంది కాబట్టి కారు ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం. కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుందండి. నేను వీలైనంత వరకు టెంపుల్ అంతా కూడా కవర్ చేసిందంతా కూడా వీడియో చూపిస్తానండి. ఇంకా అన్నప్రాసన కాబట్టి బుడ్డోడికి పొంగల్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. వాళ్ళైతే ఇక్కడే వండుతారంట, మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు. ఇంకా అందుకని అక్కడే పొంగల్కి సంబంధించి అవన్నీ కూడా రెడీ అయితే చేసుకుంటున్నారు. పొంగల్కి వండడానికి కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి. ఇంక ఈ పుల్లలు ఇవన్నీ వచ్చేసరికి అక్కడ గుడి లోపల వేరుకొని అవన్నీ మొత్తానికి అయితే కలెక్ట్ చేసి పొంగల్ అయితే తయారు చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య, అలానే మా పెద్ద అత్తయ్య అనమాట. ఇంకా ఈలోపు మీకు టెంపుల్ ఎలా ఉంది చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో చూపిస్తున్నానండి. ఇదనమాట అసలైన టెంపుల్ మనకి. ఇది ధ్వజస్తంభం అండి. ఇది చాలా పురాతన కాలమైన టెంపుల్ అంటండి. దీని చరిత్ర ఇదంతా కూడా నేను వీడియో అయితే షూట్ చేశానమాట. ఇలాంటి తెలుసుకుంటే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకైతే ఎవరు చెప్పే వాళ్ళైతే ఉండరు కదా. సో నాకైతే బాగా అనిపించింది, అది కూడా మీతో షేర్ చేసుకున్నా. అది కూడా సపరేట్గా వీడియో అయితే నేను షూట్ చేయించానండి. అలానే ఇది టెంపుల్ సైడ్ అంతా ఎలా ఉందనేది మీతో చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అండి టెంపుల్కి అయితే రాలేదు ఇంతవరకు అసలుకి. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది అనిపించింది టెంపుల్. ఇంకా మా సిస్టర్ వాళ్ళు అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అభిషేకం చేస్తారంటండి స్వామివారికి. చేసే ముందు ప్రదక్షిణ చేయమన్నారు. ఇంకా వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు. నేనేమో స్లోగా వీడియో తీసుకుంటూ అయితే వచ్చానండి. ఇది ఓల్డ్ టెంపుల్ కాబట్టి చిన్న రిపేర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అది కొంచెం రిపేర్ చేయించుకుంటూ ఉన్నట్లున్నారు. అందుకని కర్రలు అవన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా అలానే మనకి సైడ్ వచ్చేసరికి కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉందండి. లోపల స్వామిని చూపిద్దామంటే ఎవరో మనుషులైతే ఉన్నారు. తర్వాత ఇద్దామనేసరికి మనకి గుడి టైం కూడా అయిపోయిందండి, క్లోజ్ చేసేసారు. చూడండి ఇంకా మా సిస్టరు, అలానే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా పెద్దత్తయ్య అన్నా కదండి వాళ్ళ పాప అనమాట. ఇంకా అందరూ కలిసి అయితే మా బుడ్డోని ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇంకా చుట్టూ మీకు చూపించేశాను కదా, టెంపుల్ ఎంట్రన్స్ వైపుకి అయితే వచ్చేసామండి ముందుకి. ఇంకా ఈ టెంపుల్కి ఎదురుగా మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదండి. ధ్వజస్తంభానికి ఎదురుగా మనకి ఎప్పుడు నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఇటు సైడ్ ఆపోజిట్లో ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకా అక్కడ చిన్న కుక్క పిల్లలు అయితే ఉన్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయని చెప్పి వీరైతే తీశాను. ఇంకా ఇదిగోండి ఇంకా దేవుడి దగ్గర దీపం అది వెలిగించమని చెప్పారు, వెలిగిస్తుంది మా సిస్టర్ అయితే. చెప్పాను కదా ప్రతిమలు అలానే నందీశ్వరి బొమ్మలు ఉన్నాయండి ధ్వజస్తంభానికి ఎదురుగా. ఇంకా అక్కడ వచ్చేసరికి మా అత్తయ్య అలా మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పాలు పొంగిచ్చేసారు. ఇంకా దీంట్లో రైస్ అది వేస్తున్నారండి. పూర్తయిపోయిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే మేమైతే లోపల పూజలో ఉన్నాము, అందుకని కంప్లీట్ అయ్యాక వీడియో అయితే తీయలేకపోయానండి. ఇదిగోండి ఇది అనమాట ఎంట్రన్స్ లోపలికి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను, సంగమేశ్వర స్వామి అనమాట. లోపలికి ఇలా వెళ్ళంగానే ఎదురుగా మనకి నందీశ్వరి దర్శనమిస్తారండి. నందీశ్వరికి ఎదురుగానే శివయ్య అయితే ఉన్నారు. అభిషేకం అది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి స్వామివారు అయితే ఇలా ఉన్నారండి. అభిషేకం అది స్టార్ట్ చేసిన తర్వాత చూడండి బాగుంటారు. అంతలోపు వాళ్ళ ఫాదర్ అయితే మా బుడ్డోడితోటి గంట అయితే కొట్టేస్తున్నారండి. ఫస్ట్ టైం కదా, వాడు అస్సలు ఆ సౌండ్కి కొంచెం కూడా భయపడలేదండి. ఇంకా వాడే ఆ గంట పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తానమాట గంట కొట్టడానికి. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి నేనైతే సేవ్ చేసుకుందామని ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అలానే చూడండి స్వామివారికి అలంకరణ అయితే చేసేసారు, అభిషేకం అది అయిపోయిందండి. పంచామృతాలు ఉంటాయి కదండి, పంచామృతాలతోటి స్వామివారికి అయితే అభిషేకం చేశారు. చేసి మంచిగా ఇలాగా అలంకరణ చేశారు. చూస్తుంటే
చూస్తుంటేనే కన్నుల నిండుగా అయితే ఉంది కదండి. ఇంకా ఈ స్వామికి అలంకారం అది చేసేసిన తర్వాత ఫైనల్గా అయితే హారతి అది ఇచ్చేసారండి. స్వామివారికి ఇచ్చిన తర్వాత పక్కన గర్భగుడిలోనే ఇంకా అమ్మవారి విగ్రహం అలానే ఇంకా వేరే విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ విగ్రహాలన్నిటికి కూడా ఇలాగా హారతి అయితే ఇచ్చేసారు. ఇంకా ఇచ్చిన తర్వాత మా అందరికి కూడా ఇచ్చారండి హారతి అనేది. చూడండి వాళ్ళది వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండి. వాడు బుడ్డోడు, వాళ్ళ బాబు చిన్న బాబు. ఈ మంత్ జనవరిలోనే వాడు ఫస్ట్ బర్త్డే అండి. ఇంకా మా బుడ్డోడు వస్తాడు ఇప్పుడు. చూడండి ఇదిగోండి మా బుడ్డోడు చిన్న పంచ అయితే వేసుకున్నాడు. ఆ కలర్ అయితే వాడికి చాలా చాలా బాగుండింది. ఆ రోజు బొట్టు పెట్టడం కానీ అవన్నీ కూడా బాగా కుదిరాయండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వాడు దోగాడుకుంటా వెళ్ళి ఇవన్నీ పట్టుకోవాలని చెప్పి మొత్తం అంతా సెట్ చేసామండి. ఇదంతా కూడా స్వామివారికి ఎదురుగానే నందీశ్వరుడి బొమ్మ వెనకాల అయితే ఇదంతా సెట్ చేసాము. తీరా అంతా సెట్ చేసి పెట్టిన తర్వాత వాడు పాపం ఫుల్గా అయితే నిద్రపోయాడండి. అప్పటి వరకు చాలాసేపు మేల్కొని ఉన్నాడు. మేము మార్నింగ్ ఎప్పుడో వచ్చాం కదా, అప్పటి నుంచి మేల్కొని ఆడుకుంటా అందరి దగ్గర ఉంటా ఉన్నాడు. సడన్గా ఇది రెడీ చేశాక వాడికి పాపం నిద్ర వచ్చి అయితే నిద్రపోయాడండి బుజ్జోడు. ఇంకా వీడు ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అన్నట్టు ఫోటోగ్రాఫరు అలానే ఇంకా మేమందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నామండి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా దీని తర్వాత ఎలా ఉందో యాస్టీస్గా అలానే పెడుతున్నానండి. కొంతవరకు అలా చూస్తేనే బాగుంటుందని నాకు అనిపించింది. మరీ అంత ప్రశాంత్ రాలి అమ్మా, ప్రశాంత్ రాలి బయటకు వెళ్ళాడు అక్కడ. కమాన్ కన్నయ్య, కన్నయ్యలు కొంచెం కింద కొట్టండి. ట్రై చేస్తున్నాడు కన్నయ్య. కమాన్ కమాన్. ప్రశాంత్ అయితే అటు చూస్తాడు అది కదా. కన్నయ్య కమాన్ కమాన్. కన్నయ్యలు రావట్లేదు, చూస్తున్నాడు. ప్రశాంత్ ఇంకోసారి పెట్టు. చేయి చేయి చేయి. పట్టుకుంటా అన్ని గుడి చేస్తారు పట్టుకుంటున్నా. రెండు పుస్తకం పర్వాలేదు. శ్రీదేవి పట్టుకున్నాడు కట్టి డిస్ప్లే ఫోన్లో ఎలాగైతే పాకాడు. అటు బుక్ ఫస్ట్ ముందు పట్టుకున్నప్పుడు తర్వాత పట్టుకున్న పుస్తకం. నాని కన్నయ్య రామ్మా. నాని కన్నయ్య పట్టుకున్నాడుగా బుక్ ఇందాకే. డబ్బులు ఆంజనేయ స్వామి ఎంట్రీ కూడా అయిపోయింది. ఓ దిగులు లేదు ఇక. ఆంజనేయ స్వామి ఎంట్రీ కూడా అయిపోయింది అక్క. కమాన్ కమాన్ కన్నయ్య, కన్నయ్య. డబ్బులు పట్టుకున్నట్టు పట్టుకోవాలి. బంగారం కూడా పట్టుకుంటాడు. అంత పెద్ద పుస్తకం పెడతారు అయితే. అంటే భగవద్గీత కదా. అది తిప్పి పెట్టమాక నాన్న, ఇటుకు పెట్టు.
గోపుతున్నాడుగా మంచు 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 కాదు చేతుల మీద అయ్యయ్యో నన్ను చూస్తున్నాడు కమాన్ కమాన్ కన్నయ్య ఫోన్లో లైట్ వస్తుంది కనిపిస్తుంది డబ్బులు బుక్కు గోల్డ్ పట్టుకో గ్లాస్ మీద ఉంది మొత్తానికి ప్రాక్టీస్ చేసి పాకావు పట్టుకున్నావు కన్నయ్య పట్టుకున్నావు కదా మనం ఇంతమంది ఇలా ఉండి జరుగుతుందని చూస్తున్నాడు డబ్బులు కావాలమ్మా ఫుడ్ వాడు తినేస్తాడట గిన్నె తెచ్చుకోకపోతే ఫుడ్ పెట్టినని అందుకే వాడు మధ్య అర్జెంట్గా తాను కదా చేతులతో వెళ్తున్నాడు ముందుకి కదా వెళ్తున్నాడు రెండు చేతులు పెట్టుకొని ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు కూడా పొంగలి అదంతా కూడా వాడికైతే పెడుతున్నారండి అన్నప్రసన్న కాబట్టి ఫస్ట్ వాళ్ళ తాతయ్య అయితే పెడతా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ నాని అయితే పెట్టారండి ఫస్ట్ అయితే వాళ్ళ మదర్ ఫాదర్ పెట్టాలంట బట్ అందరూ మర్చిపోయి ఇంకా వాళ్ళ అత్త మామతో అయితే స్టార్ట్ చేయించేశారు ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య వాళ్ళండి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అలానే వైఫ్ వాళ్ళైతే పెట్టారు ఆ నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మమ్మ అయితే పెడుతుందండి వాళ్ళ జేజమ్మ అయితే పెడుతుంది బుడ్డిగాడికి ఇంకా తర్వాత వాళ్ళ తాతమ్మ అనమాట వాళ్ళ తాతమ్మ కూడా పెట్టారు ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక తాతయ్య అండి మా బుడ్డోడికి అయితే ఎంతమంది తాతయ్యలు ఉన్నారంటే చాలామంది తాతయ్యలు అయితే ఉన్నారండి తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇటు సైడు అటు సైడు ఎక్కువ మంది అయితే ఉన్నారండి ఇంకా ఈయన వచ్చేసరికి మన టెంపుల్కి చాలా అయితే చరిత్ర అంతా కూడా బాగా చెప్పారండి నేను దానికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే తీశాను నాకు బాగా నచ్చింది మీతో అందరూ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సపరేట్గా వీడియో పెడతానండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆంటీ అనమాట మా ఫ్యామిలీ మెంబర్ లాగా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ వైపు బాగా అయితే ఉన్నారండి కలిసి ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా సరే మా ఇంట్లో ప్రతి ఒక్క దానికి కంపల్సరీగా ఈ ఆంటీ అయితే వస్తారు అంకుల్ కూడా వస్తారండి ఇంకా ఈసారి అయితే అంకుల్ రాలేదు ఆంటీ ఒకళ్ళు వచ్చారు మా మామయ్య వాళ్ళతో పాటు కలిసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక తాతయ్య అయితే పెడుతున్నారండి వీళ్ళు వచ్చేసరికి పెద్ద తాతయ్య అనమాట మా బుడ్డోడు అసలు దోగాడుకుంటా అసలు పట్టుకుంటాడని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఎందుకంటే వాడు ఇంతవరకు బోర్లనే పడలేదండి లాస్ట్ ఇంకా అన్నప్రాసనకి ఒక 1 వీక్ ముందు నుంచి వాడు బోర్లా అయితే పడ్డాడు ఆ తర్వాత అయితే అన్నప్రాసన ముందు వాళ్ళ మమ్మీ ఒక మాట అనిందని అప్పటి నుంచి ఒకటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే చేస్తూ ఉన్నాడు ఫైనల్గా అయితే అందరిలో అయితే మంచిగా వెళ్ళి వాడే పట్టుకున్నాడండి అది భలే హ్యాపీ అనిపించింది ఇంకా ఇదిగోండి మా పెద్ద అత్తయ్య వాళ్ళ పాప నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు మా రెండో మామయ్య అండి రెండో మామయ్య అలానే రెండో అత్తయ్య అనమాట అంటే మా అమ్మ తరపు వాళ్ళండి వీళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళైతే తినిపిస్తూ ఉన్నారు తాతయ్య రామనమ్మలు చెప్పాను కదండి అటు సైడ్ ఇటు సైడ్ బోల్డ్ మంది అయితే ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసరికి నేనైతే మా బుడ్డోడికి పెడుతున్నానండి మరి నేను కూడా పెట్టాలి కదా మా బుడ్డోడికి నేను పెట్టకపోతే ఎలాగా తర్వాత అంతా కూడా నేనే పెడతా ఉండాలి కదా సో నేను పెట్టానండి ఇంకా ఫైనల్గా ఇలాగ జస్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి చూడండి వాళ్ళ
చింతాత చిన్నానమ్మ అండి, అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అండి వీళ్ళు. నెక్స్ట్ వాళ్ళ బుడ్డి పెద్దన్నయ్యతో అయితే పెట్టిద్దామని చెప్పి ట్రై చేసామండి. పాపం వాడు చిన్నోడే కదా, వాడు ఏం పెట్టలేదు. వీడేమో పొంగల్ కోసం అయితే ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. వాడికి స్వీట్ అది బాగా నచ్చేసిందండి. అందరూ పెట్టేంత వరకు కూడా ఆగలేదన్నమాట, ఎగబడతా ఉన్నాడు. అసలు ఇంకా అది పట్టుకునేటప్పుడే వాడే పెట్టేసుకున్నాడు కూడా, అంత వాడికి బాగా నచ్చేసింది స్వీట్ మాత్రం అండి. ఇంకా ఫస్ట్లో పెట్టలేదు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ, ఇంకా లాస్ట్లో అయితే అందరూ అయిపోయినాక ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయితే పొంగలి తినిపించారండి. వాడు అసలు చూడండి ఎలాగా తింటున్నాడో ఆత్రంగా ఆగకుండా. ఇంకా ఫైనల్గా అయితే నీళ్లు తాపిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం సిప్ చేయించినది అండి వాటర్ అనేది. కొంతమంది పిల్లలు తాగరంట కదా, కొంతమంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా ఎక్కువ వాటర్ తీసుకుంటారంట. సో వీడైతే మాత్రం మంచిగానే తాగాడండి సిప్ చేసినప్పుడు. వాటర్ అయితే నచ్చాయి. వీళ్ళు వచ్చేసరికి ఇంకొక తాత నానమ్మ వాళ్ళ పిల్లలండి, వాళ్ళైతే రాలేకపోయారు. అందుకని ఇంకా పిల్లలైతే వచ్చారు. ఈ హనీ అయితే మా సిస్టర్కి ఎప్పుడు తోడుగా ఉంటుందండి. హాలిడేస్ వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిద్ది వాళ్ళ అక్కకి తోడుగా ఉండడం కోసము. ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ అండి. ఏ అవసరం ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఫస్ట్ ముందే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ చూసుకుంటారు, అన్నీ బాగా హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా మొత్తం ఫంక్షన్ అయిపోయిందండి. ఫైనల్గా వచ్చేసరికి బుడ్డోడికి ఇలాగా 3 మెంబర్స్ తోటి హారతి అయితే ఇప్పించమన్నారండి. ఇంకా హారతి అయితే ఇస్తా ఉన్నారు. ఇప్పుడు గుడికి సంబంధించి పంతులు గారు అయితే తన మాటల్లోనే కొంత అయితే చెప్తున్నారండి, చూసేయండి. సంఘజాలం శేఖరుడు సలపాడు సంగమం అని ఊళ్ళో ఉండడం సంగమేశ్వరం పేరు వచ్చింది. పూర్వము ఈ అగ్నిమహాముని ప్రతిష్ఠ చేశారంటే ఒక వరం ఉంది. చమరులు మృగాలని పూర్వం సంచరిస్తుండే. ఇది మొత్తం అడవి. చమరులు అంటే చామరాలు పిలుస్తాయి, వాటి చర్మంతో చామరాలు ఇస్తాయి. చమర మృగాలు ఇక్కడ సంచరించడం వల్ల చాగర్ల గుడి అని పేరు. దాని క్రమేణా సంఘజాలంగా మారింది, చామర్ల గుడి. తర్వాత ఇది సంఘజాలంగా పేరు మారింది. ఇది సుమారు 7-8 సంవత్సరాల క్రితం పూర్వం నుంచి ఈ చోళరాల టైం నుంచే ఈ గుడి నిర్మాణం ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్పుకుంటారు. దీనికి రాత్రి జమీందారు గారు ఈ భూములు, ఈ విరాళం, ఈ గృహ కట్టడాలు కట్టి దేవుడిని అన్ని చూస్తూ గుడి ఆలయ ధర్మకర్త వంశపారంపర్య రాత్రి జమీందారు ఎండమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. భక్తులు అనుకున్న కోరికలు దివ్యంగా ఒకటి, సంతానం లేని వాళ్ళకి సంతానం. నాది ఇప్పుడు 4వ తరం, నా 4th జనరేషన్. అప్పటి నుంచి 4వ జనరేషన్. సుమారు 8,000 సంవత్సరాలు లేదు మీరు చెప్పింది. సుమారు 16వ శతాబ్దం 16వ శతాబ్దం నుంచా ఇది గుడి? మా వాళ్ళే 4వ తరంలో అవుతారు. 16 కంటే ముందే. ఓకే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్.